अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं यम्मे वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। ज़िले निर्मल में वाक़े खानापुर में रुकन असम्बली अजमीरा रेखा नायक ने MLA कैंप ऑफिस का इफ्तिताह अंजाम दिया। यह MLA कैंप ऑफिस किस लिए तामीर किया जा रहा है, इसकी क्या वजूहात हैं, ये जानने के लिए देखिए खानापुर से हमारे नुमाइंदे शेख परवेज़ की ये रिपोर्ट। CM KCR इन दिनों अवामी नुमाइंदों को हुक्म दे चुके हैं कि वो अब अवाम के दरमियान रहते हुए उनके मसाइल और मुश्किलात को दूर करने की कोशिश करें, जिसके लिए अरकान असम्बली को उनके हलकों में एक दफ्तर बना कर दिया जाने लगा है ताकि उनके रहनुमा अवाम की दस्तरस में रहें, उनकी परेशानियों को करीब से देखें, उसे हल करने की कोशिश करें। दरअसल आने वाले इंतखाबात में शिकस्त के खौफ से हुकूमत कदम उठा रही है। मुख्तलिफ गोशों से खबर आ रही है कि TRS पार्टी आने वाले इंतखाबात में कमज़ोर मौक़िफ़ में होगी। इसीलिए CM ने खानापुर की नुमाइंदगी करने वाली अजमीरा रेखा नायक के लिए एक MLA कैंप ऑफिस तामीर करवा कर दिया है, जिसका उन्होंने इफ्तिताह करने के बाद कहा है कि वो और उनकी पार्टी हमेशा अवामी फलाह और बहबूद के लिए यहाँ दस्तियाब रहेंगे। इस तरह TRS अपने कमज़ोर मौक़िफ़ को सुधारने में मसरूफ़ अमल है। मुख्यमंत्री గారికి నేనైతే నా జన్మంతా రుణపడి ఉంటాను, నేను నా కుటుంబం మొత్తం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు. అసలు ఎమ్మెల్యేకి ఎవరు గుర్తించలేదు. ఏదో ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఉన్నారు, కానీ ఈ రోజు మా ప్రభుత్వం నిజంగా ఒక ఎమ్మెల్యే ఉండడానికి హెడ్ క్వార్టర్ లో కార్యకర్తలు దూరం నుంచి వస్తే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, ఒక ఆఫీస్ అనేది క్యాంప్ ఆఫీస్ అనేది ఉండాలని చెప్పి మరి మనం గతంలో చూసాము 60 సంవత్సరాల్లో. మళ్ళీ ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి ఎమ్మెల్యేలకి కూడా గౌరవం ఇచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టి మరి దాంట్లో అందరు అధికారులు కూడా వచ్చిపోయేటట్టు, మరి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటే హెడ్ క్వార్టర్ లో బాగుంటుందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్యాంప్ ఆఫీస్ శాంక్షన్ చేసి మరి దాంట్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండడము మరి అన్ని మంచి పనులకి నిజంగా ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ ది కూడా అది స్టార్ట్ చేసి మరి మా ఉట్నూరు ఇంద్రవెల్లిలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇక్కడ టెండర్ వేశారు, అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేసి మరి ప్రజలకి అందుబాటులో పెట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసే పనులు ఏ ప్రభుత్వం చేయలేదు. అసలు ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టింది చాలా తక్కువైనా దానికన్నా ఎక్కువ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మనం ఒక కులం అనే కాకుండా అన్ని సంఘాలని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నా ప్రజల తరఫున మరి నా తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ। दोस्तों अब आप रहिए हर वक्त तैयार, क्योंकि हम आपके लिए लाते हैं ताज़ा तरीन खबरों का अंबार। चाहे घर हो, बस हो या रेल, हम करेंगे आपको अपडेट एवरीवेयर। तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।